ఎస్టీ పునరుద్ధరణ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ఇంతవరకు వినతులు విజ్ఞాపన పత్రాలు రావటం జరిగింది. దీనికి మరి గౌరవ ఎంపీ సోదరులు పార్లమెంటులో మాట్లాడిన రాష్ట్ర అసెంబ్లీలో మా కుల ఎమ్మెల్యేలతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కార్మికుల స్థితిగతులపై మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి గారు మా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణపై ఎక్కడ కూడా నోరు మెదపడలేని పరిస్థితుల్లో ఇవాళ రోడ్ల మీదకి ఎక్కడం తప్ప మాకు వేరే మార్గం లేదు. మా జీవితాలు బాగుపడాలంటే మాకు ఎస్టీ పునరుద్ధరణ ఏకైక ఉద్దేశం కాబట్టి మా పిల్లల జీవితాలు 67 సంవత్సరాలుగా మరి అటు ఫ్యాక్షన్లో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బలహీనమైనటువంటి మా జీవితాన్ని మెరుగుపరచవయ్యా ఈ రోజుకైనా చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. అందుకే కనీసం మేము రోడ్ల మీదకి వస్తేనా మా గలమన్న వారికి వినిపిస్తుంది. కేంద్రంతో మాట్లాడి మా ఎస్టీ పునరుద్ధరణ పార్లమెంటులో తీర్మానం చేసి మా జీవితాల్లో వెలుగు నింపుతారనే సదుద్దేశంతో ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకులందరి తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇదే మీకు మేమిచ్చే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మీరు ఖచ్చితంగా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ పైన చర్యలు తీసుకోకపోతే రానున్న ఎలక్షన్లో కేవలం మా వాల్మీకులు నిలబడితే ఓట్లు వేస్తాము, వాళ్ళకి మాత్రం గెలిపించుకునే దానికి ప్రయత్నం చేస్తాము తప్ప పార్టీలకు మాత్రం ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. మాకు అన్యాయం చేసిన ఏ పార్టీ అయినా సరే, మేము ఒక్క పార్టీని నిందించడం లేదు. 67 సంవత్సరాలుగా అన్ని పార్టీలు మోసం చేసినాయి. కాంగ్రెస్ మొదట మాకు జీవితాన్ని నాశనం చేసి పెడితే ఆ తర్వాత వచ్చినటువంటి పాలక ప్రభుత్వాలన్నీ కూడా మోసపూరితమైన వాగ్దానాలు మేము ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా